నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. జర్నలిస్టు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా డీఎస్పీ వాయిదా కోరుతూ ఓయిలో నిరుద్యోగ యువత చేస్తున్న ఆందోళనను కవర్ చేస్తున్న జీ న్యూస్ జర్నలిస్టు శ్రీచరణ్ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. జర్నలిస్టు అని చెబుతున్నా వినకుండా నిర్బంధించడం అన్యాయం. ఇక శ్రీచరణ్ ను వెంటనే విడిచిపెట్టాల్సిందిగా టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా యూనియన్ డిమాండ్ చేస్తుంది. డిఎస్సి వాయిదా వేరంటూ జరుగుతున్న ఉద్యమంపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అట్లాగే ఈరోజు ఈ ఉద్యమాన్ని కవర్ చేస్తున్న జర్నలిస్టులపై పోలీసులు జరిపిన దాడిని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. జరుగుతున్న ఉద్యమాన్ని కవర్ చేయడం అనేది జర్నలిస్టుగా అది వారి బాధ్యత. శాంతి భద్రతలను పరిరక్షించడం పోలీసులకు ఎట్లాగా బాధ్యత ఉంటుందో మీడియా కవర్ చేయడం అనేది కూడా జర్నలిస్టుల బాధ్యత అనే విషయాన్ని పోలీసు అధికారులు గుర్తించాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాను. మొట్టమొదటి ఏర్పడ్డ ఈ ప్రభుత్వం 6 నెలలు 7 నెలలు అవుతుంది. అప్పుడే జర్నలిస్టులనే టార్గెట్ చేసుకుంటూ ఉద్యమకాలను టార్గెట్ చేసుకుంటూ పనిచేయడం అనేది ఈ ప్రభుత్వానికి ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు. రేవంత్ రెడ్డి గారు అట్లాగే ప్రభుత్వం మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీరు చేస్తున్న పనుల వల్ల ప్రజల్లో ఇంకా మీరు చులకనయ్యే పరిస్థితి వచ్చింది. ఉద్యమకారుల డిమాండ్లను గౌరవించండి. అట్లాగే ఉద్యమాన్ని కవర్ చేస్తున్న జర్నలిస్టుల పట్ల దాడులను ఆపండి. ఇప్పటివరకు ఎక్కడెక్కడైతే దాడులు పాల్పడ్డారో వాళ్ళందరిపైన కూడా విచారణ జరిపించి చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మీడియాను ఉపయోగించుకొని మీడియా వాళ్ళను కవర్ చేయించుకొని అధికారంలోకి వచ్చిన విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని మీడియాతో ఎట్లా మెలగాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతున్నాను.